खण्डे च भगवशु वदत्ते तत्त्वरीता नानाशस्त्राभ्रान् असर्वे युद्धाभिसारदा अपर्याप्तं तलस्कं बलं भीष्माभिरक्षितं पर्याप्तं तिर జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై ఈరోజు గీతా జయంతి సందర్భంగా మధ్వాచారి జయ ఆధ్వర్యంలో గీతా పారాయణం జరిగింది. గీతా పారాయణంలో దాదాపు ఒక 20 నుంచి 30 మంది పిల్లలు పారాయణం చేశారు. దాదాపు ఆమె సంకల్పం ఏంటి అంటే విష్ణు సహస్రనామాలు ఇప్పటికే 70 లక్షల మందితో విష్ణు సహస్రనామాలు చెప్పించారు. దాదాపు ఆమె ఒక కోటికి చేరువలో వెళ్ళాలని చెప్పి ఆమె సంకల్పం పెట్టుకున్నారు. దాదాపు గీతా పారాయణం కూడా ధర్మపురి పట్టణంలోతో పాటు ఇటు జగిత్యాల పట్టణంలో దాదాపు గీతా పారాయణం పిల్లలను సన్మార్గంలో నడిపించడానికి ఒక తోడవుతుందని చెప్పి దాదాపు చాలా మందికి గీతా ప్రచారకులుగా పనిచేస్తున్నారు. శ్రీ పరమాత్మనే నమః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధిర్భోక్త దుగ్ధం గీతా అమృతం మహత్. అంటే దీనికి భావం ఏంటంటే ఇది మహత్యంలో బాగా రాణించబడిన శ్లోకం. ఈ ఉపనిషత్తులోనే ఆవుకు లేగదుడ అనే అర్జునుడిని లేగదుడగా చేసి శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడుగా మారి భగవద్గీత అనే ఒక అమృతతుల్యమైనటువంటి పాలను మనకు అర్జునుడిని నిమిత్తం చేసుకొని మనకు మన జనావళికి అందించడం అనేది జరుగుతున్నది. కనుక అమృతతుల్యమైనటువంటి ఆ గీత మకరందం యొక్క పాలను మన పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ త్రాగుతున్నారు. దీని యొక్క విషయం ఏమిటంటే భగవద్గీత అనేది ఒక గ్రంథాలలో చాలా ఉత్తమమైన గ్రంథం. అందులో సాంస్కారిక జీవిత లక్షణాలు అవి ఏవి ఉండకుండా మానవ జీవన విధానం గురించి, తర్వాత దుఃఖం నుంచి మోక్షం దాకా ఎలా వెళ్ళాలి, ఎవరికి ఏ పాయింట్ ఇష్టమవుతుందో దాని మీదనే మనం ఆ గీత యొక్క సారాంశాన్ని అందుకోవాలని అందరికీ పిల్లలకు చిన్న పిల్లలకప్పటి నుంచి మన హిందూ ధర్మం మన భగవద్గీతను గురించి అందులో ఉండే సారాంని గురించి చెప్పితే పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారని, గీతను ప్రచారం చేసి ధర్మ ప్రచారంలో ఒక భాగస్వాములు కావాలని ఇంతటితో మన కార్యక్రమం ఆగిపోవద్దు. గత 6 సంవత్సరాల నుండి ఈ గీతా జయంతి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గీతా జయంతి ముక్కోటి ఏకాదశి కలిపి రావడం వలన విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పిల్లలచే ఒక అధ్యాయ పారాయణం, తర్వాత పెద్దవాళ్ళం పారాయణం, గీత యొక్క విశిష్టత, గీత యొక్క భగవద్గీత యొక్క పూజ, కృష్ణుడు మనకు ధర్మ ప్రచారాన్ని ఎలా అందించాడు, దాన్ని మనం ఎలా అవలంబించాలి అనే ఉద్దేశంతో పిల్లలకి పెద్దలకి ఒక గీత అనే ఒక పాలను త్రాగించడం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. గీత అనే గంగ నీళ్ళని ఎవరైతే తాగుతారో భగవద్గీత వాళ్ళకు పునర్జన్మ అనేది ఉండదు. కనుక భగవద్గీతను గురించి చెప్పాలంటే ఎన్నో రకాలు ఉంటాయి. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగ చాంతి అనంతరం అని ఈ శ్లోకము 12వ అధ్యాయంలో భక్తి యోగంలో చెప్పబడ్డది. అంటే స్వతసిద్ధమైన వచ్చిన జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది. కనుక మనం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఎవరి దగ్గర ఏది ఆశించకుండా కర్మఫల త్యాగంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ భగవంతుడు ఈ ఆయుష్నంత మట్టికి ఇలానే ధర్మ ప్రచారం చేయాలని ఆ క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ ఈ భగవద్గీతకు మూల పురుషుడైనటువంటి కృష్ణం వందే జగద్గురం అనే కృష్ణస్వామికి నమస్కరించి నేను ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వా మనసంతదామి భగవద్గీతే భగవద్వేషిణీం. బలో గీతా మాతా కీ జై.